ఎందుకో రమ్మన్నా ఎందుకు అర్జెంట్ ఫోన్ చేసి తాత 3 పెద్ద వాటిలో కళ్ళు చెప్పిండట అన్న తొందర తాగేదందుకు రమ్మన్నాడు. పోంపా తొందర పోం. అట్లయితే మళ్ళా కళ్ళు ఒక్కడే తాగినా తాగుతుంది. ఏ తాత నమస్తే తాత. నమస్తే. పెద్ద మనిషి రమ్మన్నావు. కల్లేదు 3 బాటిల్ కళ్ళ రుకో జరా. అమ్మ చూపెడుతుంది కళ్ళు. ఏ తాత రావే. బోందున్నది బాబు కావాలంటే బోన్ ఉన్నదా? బోందు బోందు అయితే ఏందమ్మా అగ్గిలో తీసుకొస్తాను. పోంది ఏదమ్మా. ఇగో ఇదే బిడ్డ బుక్కుల్ని ఈ పిండి బత్తాలు కొంత పోయి చిలక వేసి రాలి చెట్కింత వేసి రాలి బిడ్డ. వీళ్ళతో పాటుగా నేను సుతేయాలా? నేను కూడా వేయాలన్నాడు కాదు, వాళ్ళతో నువ్వు తాగలేదా? నా మోకాలు నొత్తానే నేను వాళ్ళతో వేయలేను. ఇచ్చిన మోకాలు నొప్పుల గోళీలు ఉన్నాయి కదా, అవి ఇద్దా వేసుకొని పోగా తక్కువైతుంది. నాకు మోషన్స్ అయితానే నేను వేయను, నేను రాను. నీళ్ళున్నాయి కొంచెం జాగున్నది పో. అమ్మా నేను రాను, నాకు చేత కాదు. నాకు ఇప్పటికే తలకాయ తిరుగుతాను, పేరు తిరుగుతాను. నేను రాను. తిన్నప్పుడు తాగినప్పుడు తలకాయ వేయలేదా? సంగతి ఏంటి? పోతావా పోవా? పోతామా తప్పదు కదా. ఏమైంది పెద్ద మనిషి? ఏం కాదు నేను చూసుకుంటారా టీవీ. ఇప్పుడు ఏంది గోసా? మళ్ళా మంచిగా పిండి ఏమైతే అన్నాడు, సాయంత్రం పోడి అన్నాడు, అవ్వన్నాడు. పిండి బత్తాల కాడికి వచ్చింది. అదే కూలి పడతాను కదా. నేను అప్పుడే అనుమానపడ్డా. నేను ముసలమ్మ ఘాటుగా మాట్లాడతాను అంటే ఏం కాదు నేను చూసుకుంటానంటే మనం డాక్టర్ కూడా లెక్క అవుతుంది పదిగా. అంటే మళ్ళీ తలకాయ ఎట్లా కిందకి వేసుకున్నాడు చూడు. ఏం తెలియని పసిపిల్లలని లెక్క. డబ్బు అంత పోయిండు. అతను డాక్టర్ వాళ్ళ చేతిలో పెట్టిండు. ఇప్పుడు నాలకేసుకొని ఉన్నారు. మీరేందయ్యా శివ వేసేట్టు కూర్చొని ఉన్నారు. ఇంకేనా ముద్ద వేసుకున్నారా? కొత్త నుంచి పోదాం అనుకున్నారా? ఇష్టపెట్టట్లేదు కదా. ఇచ్చిపెట్టట్లేదు ఇక. పోదాం పై మేము చూస్తున్న పాలు ఇచ్చిపెట్టారు. గట్టిన పోయి ఏదో ఒకటి వేసేద్దాం. లేదో దుకాణం పెట్టే కదా మనకు మందు దుకాణం. అంత నేనే చూసుకుంటా. ఏం కాదు తాగుపించిండు. అదన్నాడు ఇది అన్నాడు. పాకరికి పని గోంగ పెడతాడు. ముసల్లాంతో కూలీలు దొరుకుతారని వీళ్ళిద్దరు కలిసి చేసిన ప్లాన్ వేసుకొని పిలిపించిండు. మనల్ని రేవు చేసిండు. పని కావాలి తిరిగి. ఇప్పుడు 5,000 పని చేపిస్తున్నారు వీళ్ళు ఏదో మనసులు వేసుకునే ప్లాన్ చేసిండు. అదే అదే చిన్న పైసలు ఒడవద్దా? అందు గురించే కోటికి వస్తానా అది తెచ్చింది. తిన్నది మరి ఎందుకు అనుకుంటారు? పెద్ద మోసం ఇది. మేము చెయ్యం. మీ ముసలం వచ్చిన చెయ్యకపోతే పోలీస్ స్టాల్లో పోయి సర్పంచ్ దగ్గర పిలిపిస్తా. మమ్మల్ని ఏ పాటు చూసుకోని తెలియదు. అయితే మందేయం ఆయన తెచ్చిన వీడియో వేసిన చెప్పు అంతే. ఆ ముసలాం బాయిల పోతాం వేసామని చెప్తాం. తీరి వచ్చి చూసినప్పుడు చెప్తాం. ఇంకా ఈయనే ఉన్నావా? తెచ్చిన మంది ఇన్నే ఉన్నది, తెచ్చిన బకెట్లు ఇన్నే ఉన్నాయి. వాళ్ళు దిక్కు నిలబడ్డారు, నువ్వు దిక్కు నిలబడ్డారు. పెసరగడ్డలు వచ్చినట్టు అనొస్తుంది. ఆ మందు ఇంటికా ఈడికా? నాలుగు మొక్క వేసుకొని చూస్తాడు, నారదులు చూసినట్టు. ఏమైంది? ఏసులు లేదా? తినుడే ఉన్నదా? ఇత్తప్ప ఇంత గొల్లోడు 500-600 ఇచ్చాడు. ఇంకెవరన్నా అడిగి ఇంకా 1500 ఇస్తా. మళ్ళీ కొన్ని కోసుకొని చిక్కబడంగా బీర్లు తెచ్చుకొని కూర్చొని తాగు. వాళ్ళతో మెత్తగా కూర్చో. కానీ పని మీద సోయలేదా? డల్లులు ఎట్లా పోతారో చూడు. కనప ఏందయ్యా సప్పుడు చేస్తలేవు? ఒకట్లేదు, రెండు లేదు, అత్తే నిలబడతాను. జేజమ్మ లెక్క వేసి కుద్దనా? పట్టుకొని పో, వాళ్ళ చేతికిచ్చి ఇవ్వని పో.
ఏద్దాం మళ్ళీ నీ గంట సేపు అయితే అయిపోతే ఆ ముసలమ్మ ఊరికే లొల్లి పెడుతుంది నన్ను తిడుతుంది పని అయిపోతుంది పా 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 నీ అమ్మ ఎట్లనే అని నన్ను తిట్టిస్తారా తీసుకున్నా నువ్వే రా వసూలు చేద్దాం తాగుదాం తిందాం అన్నావు తీసుకొచ్చినావు పోయించినావు అని చేసినావు ఇప్పుడు తీసుకొచ్చి పని పెట్టావు. ఇప్పుడు మీరు స్థానికులు ఇచ్చినప్పుడు కూడా చెప్పిన ముసలం ఎట్లా ఉన్నది మళ్ళా తిప్పలు అవుతుంది అంటే అంతా నేనే చూసుకుంటాను ఎవడెత్తాడా మేమేంకెత్తాం మీరు ఏమైనా చేసుకోవాలి అరే నా కోసం ఉంచుకుంటారా నన్ను నన్ను గురించి అన్నది తీసుకొచ్చి పోయిస్తాను కదా అరే దోస్తాలు లెవెల్ ఒకసారి నువ్వు ఒకసారి మేము అనుకుని మేము అట్లా తీసుకొచ్చి నువ్వు కూడా అమ్మ ముసలము చెప్పు అమ్మకు నువ్వు ముసలమ్మ కాదనుకుంటానన్న మళ్ళీ ఒకసారి చేసుకుంటా కానీ ఇక పని అయితే కావాలి నడువుంది ఇట్లయితే మంచిగా మరి మీరు వేయకపోతే మరి సర్పంచ్ మీరు పిలుస్తామని నువ్వు కూడా ఉల్టా అయిండు నువ్వు కూడా తిరిగినావు సర్పంచ్ పిలిపిస్తా చూడు మరి అనుకున్నా ముసలోడు మంచిగానే తేడానే ఉన్నాడు ఏదో కథ చేస్తాడా అనుకుంటా చూసుకుంటా అన్నాడు ఇప్పుడు అంటాడు సెల్లు అయిపోయింది 10 మందిలోకి పిలిపిస్తే అప్పుడు కనబడుతుంది నా దగ్గర నీ తిన్నారు తాయిండ్లు కోళ్ళ కోసిన ఇది కోసిన బీర్లు తెచ్చిన అన్ని తాగి అన్ని తాయిండ్లు తిన్నారు పని కాడి పోగానే నన్ను అదర కొడతాను ఆ ముసలం వచ్చి నన్ను ఒకటి తిడుతుంది అది కొట్టొస్తుంది వీళ్ళేమో ఆగమాగం చేస్తాను నన్ను ఎడు కాకుండా చేసిందని నేను అక్కడ విరాద్ అవుతా ముందుగా మందేయాలని చెప్పినావా పుణ్యానికే తింటాను అనుకున్నావా అంటే మరి పుణ్యానికి దోస్తాలు ఎవరు ఏదో మేము ఒకసారి తెచ్చినా నువ్వు ఒకసారి అన్నట్టుగా అనుకున్నా కానీ పని చేయిస్తామని మాకే మీరు ఇదివరకు ఒకసారి తెచ్చిన పోసిందా ఫస్ట్ నేనే కాదే తీసుకున్నా అందరూ ఫస్ట్ బాటిల్ తీసుకున్నాడు తీసుకున్నా మరి పైసలు ఇవ్వాలి నాయనా నేను ఇచ్చినాడా నేను ఇచ్చిన పైసలు తోలిపోతూ ఇంత తేడా అనుకోలే నేనైతే స్వచ్ఛదాకా ఒక స్వచ్ఛనాక ఒక ఉన్నది అబ్బో కొడుకో ఇంకోసారి మంచి మాట చేస్తే చేయని లేకపోతే నేను సర్పంచ్ దగ్గర పోయి ఇలా బాగా ఇవాళ చెప్తే ఇంటలేరు నీ యొక్క ఇద్దరం కలిసిపోయి మనం పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంటారు నేను అనుకున్నా ఇక మన సంగతి ఏస్తారా వేయరా రెండో ముచ్చట చెప్పండి పోలీసు వాళ్ళు తీసుకొని వస్తా తప్పది కాదు ఇదంతా ఎందుకు మొట్టమొదలు ఎత్తే ఇలా ఉండరా ఇంకే ఇద్దరు తిందా అని ఉన్నారు వేసుకోండి ఇటుకైతే గురిసిటకాయ రాలేదు రండి నేనేస్తానా మోకాలు లేవని ఇస్తాడు మీరు ముందర పోతా అంటే మందని ఇస్తావా ఇక పని అయినాక ఊకుంటానా బా నాకు బాత్రూమ్ వస్తుంది మళ్ళా మీరు నీ కథ నేను అన్నట్టే చెప్తాను కదా తప్పేసుకోపోతాను మనమడికే నాన్న పని ఇదిగా మళ్ళా రావద్దు ఇప్పుడు ఏమంటే రాకపోతే మనం అనుకుంటామా ముసలాయన శాతం అయితే మందు వచ్చినాడు పక్క కూర్చున్నాడు ముసలం కట్టెలు వచ్చింది వీడు బయటకు పోతే అవతల పడ్డాడు మన మీద పని నొక్కింది కదా వీళ్ళు చూద్దాం ఇదంతా చేసింది లేకపోతే ఇంత దూరం రాకపోతే లేకపోతే ఇదంతా పోయి
ఈయన సంగతి కూడా మనం గమనించాలి. వీళ్ళు కూడా కావాలని మా మీద పని ఎత్తేసి వీళ్ళు అందరూ అనుకునే తాత అనుకున్నారు, వీళ్ళు అందరూ అనుకునే మనల్ని ఇప్పుడు మంది దొరుకుతలేరు కదా పని చేసుకుందామని వీళ్ళు ఏదో ఉపాయం పడినట్టే ఉన్నారు. వీళ్ళ కథ చూస్తే గట్టిగా కనపడుతుంది. వలల పడ్డట్టే అయింది. అబ్బా ఇంతకింత మనం చూసుకోవాలి ఊకోద్దిగా. అంత మందం వీళ్ళని మనం కూడా వసూలు చేయాలి వీళ్ళకోసారి. 1500 కాదు 3000 రూపాయలు చేద్దాం. మళ్ళీ ఇంకో ప్లాన్ వేద్దాం, గట్టిగానే కొడదాం ఇక. వాళ్ళు మనకంటే వేసిన ప్లాన్ కంటే మనం గట్టి ప్లాన్ వేద్దాం. ఇక వేసి నలుగురం కలిసేద్దాం. వీళ్ళు ఇప్పుడు తాత తప్పించుకున్నాడు, ఈయన తప్పించుకున్నాడు, వీళ్ళిద్దరు పైసలు కూడా మనమే కొమ్మాయించి మంచి ప్లాన్ వేద్దాం. అదే పని చేద్దాం. సరే ఇప్పుడు అయితే కొంచెం ఉడగొట్టిపోదాం అమ్మ, తొందరగా వానొస్తాను పాపం. అరే ఓ అమ్మా, ఆ ముసలాయన అటే పోయిండు, మా మంద అయిపోయింది. ఇగో ఇంకో మాతోడి ఇంకో ఆయన బాత్రూమ్ వస్తుంది అని పోయిండు, అటే పోయిండు. మనోడు బాత్రూమ్ వస్తాను పోయిండు. నీ ఇద్దరమే అయిగా ఈ పిల్లగాళ్ళు నాకు తగ్గట్టే చేసిండు. ముసలోడు కూర్చున్నాడు, ఎక్కడ కనపడతలేడు. ఏరుగా పోయిండు ఆయటన్నా ఊళ్ళో పడ్డాడా మళ్ళా. సెల్ చూస్తానికి వచ్చి అమ్మ నేస్తానుక కడుపుల పేగులన్నీ గర్రం అంటారు కానీ ఇప్పుడే ఇట్లా అన్నమ్మా. ఇంత తక్కువ తినాలి. పోతాను పోయి ఇప్పుడే 5 నిమిషాలు అవుతుంది. వాళ్ళు సెల్ కట్టి తీసుకొచ్చిండు. కూర్చున్నావు పోతానమ్మా ఇప్పుడు పట్టవు. శాతగారు ఆడుంటారు, ముసలోడు ఎత్తలేరు అని అంటారు. ఇప్పుడే 2000 అంటారు మళ్ళా. 2000 ఎక్కడే అమ్మా, 2000 రూపాయలు నేను ఎత్తా పోయి ఇప్పుడు. పోతాను నేను పోయి ఎత్తా ఇప్పుడు. మమ్మల్ని గుండు కొరికి దండం పెట్టేసరికి తయారైండ్లు. అబ్బా నువ్వు ఆఖరి అయితే ఇక అంత అయిపోయింది. తాగుడు తింటేమో కానీ వీళ్ళ పని చేసి రారాదు ఇక. నువ్వు పోయి ఆడున్నారు, మీ తాత పోయి ఆడున్నారు, మా లగ్గం చేసింది కదా. ఎన్నడూ ఉంగలే, నేను మాకన్నా ఉంగలే. అమ్మా అయిపోయింది మందేసుడు. మరి కడుపు కొట్టుకుంటాను, మరి ఏమన్నా సుక్క బుక్క ఏమన్నా ఇప్పుడు లేదు బిడ్డ. అయ్యో ఇప్పుడు లేదు లేదు కాదమ్మా. తాతనడదాం పాలే తాత తెచ్చిస్తాడు. ఇప్పుడు ఏం లేదు రండి. పిండి వేపించిండు, రేపు నారు పోపిస్తాడు. చెప్పి ఏమన్నా కొంచెం నీ జాలి ఉంటే మాకేమన్నా ఇంత కళ్ళు మన్నావని మళ్ళా రేపు పిచ్చి రమ్మన్నాడు, పోయి తెచ్చినాక తల వంద ఇస్తే మీరు ఏమన్నా చేసుకోండి. వీళ్ళు చేసిళ్ళు అని 1500 తాగిండ్లు కానీ 700 చేసిండ్లు. 700 మందం వాళ్ళకే ఉన్నాయి. ఇక మళ్ళీసారి మెల్లగా తీసుకొచ్చి 1000 రూపాయల మందం పని చేపియాలి. గట్టిగానే అనుకుంటాను. 4 రోజులు కానీ ఎండ మంచి కాలం అయితే కానీ కొడుకులు వాళ్ళే ఉరికెత్తారు.